హాయ్ ఫ్రెండ్స్. నిన్న 'పెద్ది' మూవీ పైన రివ్యూ చేసినప్పుడు కొంతమంది సినిమాని సినిమాలా చూడాలి, సినిమాలో లాజిక్‌లు వెతకకూడదు అని చెప్తున్నారు. నేను లాజిక్‌లు వెతికి చెప్తే మాత్రం ఈ సినిమాని చూడొద్దనే చెప్తాను. ఈ సినిమా లాజిక్ పరంగా వెతికితే అసలు ఆడవాళ్ళకి విలువ లేకుండా అంగడిలో బొమ్మలా చూపించడం అన్నది చాలా ఘోరం. జాన్వీ కపూర్ పాత్ర ఏదైతే ఉందో ఆమెని చాలా వల్గర్‌గా చూపించారు. పోనీ ఆమెది ఆ టైప్ ఆఫ్ సినిమాకి సిట్యుయేషన్ తగ్గట్టుగా క్యారెక్టర్ ఏమీ కాదు. ఆమె ఒక ఎమ్మెల్యే కూతురు. ఎమ్మెల్యే కూతురై ఉండి అలా చూపించడం అన్నది చాలా బాధాకరం. ఈ సినిమా చూసిన తర్వాత జాన్వీ కపూర్ ఒక ట్వీట్ చేసింది చాలా బాధపడుతూ. నా క్యారెక్టర్ ఇలాగా తీశారా అని చెప్పేసి. నిజంగా చనిపోయిన శ్రీదేవి గారు కానీ బతికి ఉంటే నిజంగా ఈ సినిమా పైన బుచ్చిబాబు గారి పైన చాలా ఆగ్రహంతో ఉండి ఆయన్ని సినీ ఫీల్డ్లో ఎదగనివ్వకుండా చేసేదేమో ఆమె. ఆమెకున్న టాలెంట్తో, ఆమెకున్న పలుకుబడితో. హీరోయిన్ కనిపించినప్పుడు ఆమె తన యొక్క పైట సున్నిని తీసి కర్రకు చుట్టి వెహికల్లో పెట్రోల్ డీజిల్లో పెట్టి నిప్పు పెట్టి సీన్ చేశారు. రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ని చూసిన తర్వాత తన అందచందాలని వర్ణిస్తూ కమెడియన్ వెనక ఉండేటప్పుడు ఆ కమెడియన్ చెప్పే డైలాగ్ అయితే ఇంకా బాధాకరం. గట్టిగా గుచ్చుకుంటుంది అని అనే మాట థియేటర్లో అయితే మనం వినలేము. పాటలు ఫస్ట్ నుంచి కూడా మనకి విమర్శలకు గురయ్యాయి. ఈ రామ్ చరణ్ గారు అమ్మతో ఇలా అంటారు, అమ్మ నాకు పెళ్లి చేసి ఉండలేకపోతున్నాను, ముసలిదైనా పర్వాలేదు, ఆడదైతే చాలు. అంత ఘోరంగా ఒక అంత పెద్ద హీరోని చేత ఆ డైలాగ్ చెప్పించడం అన్నది కొంచెం విమర్శలకు బాగా దారితీసింది. ఇప్పుడు చెప్తున్నాను, అవన్నీ పెద్దగా కాకపోయినా సరే ఈ సినిమాని కమర్షియల్లో తీసుకెళ్ళడం అన్నది ఈ సినిమాకి పెద్ద మైనస్. క్రికెట్ ఆడుతునేటప్పుడు స్మోక్ చేయడం, ఆ గ్రౌండ్లో తన యొక్క బిహేవియర్ అంతా కూడా చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ క్రికెట్ ఆటలో కూడా ఆ రకంగా కూడా స్మోక్ చేయించి ఆడించడం అన్నది బుచ్చిబాబు గారికి ఎలా వచ్చిందో ఆ థాట్ అయితే మాత్రం అది ఎందుకు మరి అలా పెట్టారన్నది మరి వాళ్ళకే అర్థం అవ్వాలి.